అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. సుగుణ గారు నవరంగపట్నంలో పేరున్న లాయర్. ఆ ఊరి నడిపొడ్డున విశాలమైన బంగళాలో ఆవిడ నివాసం. అందులో ఆవిడ ఒక్కరే నివసిస్తున్నారు. తల్లిదండ్రులకు ఆవిడ ఏకైక సంతానం. వివాహం చేసుకోలేదు. కేవలం లాయరు గారనే కాక ఆవిడ చేసిన ప్రజాసేవకు దానధర్మాలకు ఆ ఊరి వారందరూ సుగుణ గారిని నిండు మనసుతో గౌరవిస్తారు. నిన్నటి రోజున సుగుణ గారికి 80 సంవత్సరాలు నిండాయి. తన పుట్టినరోజుగా సుగుణ గారు ఆ ఊళ్ళో తను స్థాపించిన వృద్ధాశ్రమ వాసులతో కలిసి నిరాడంబరంగా గడుపుకున్నారు. వారితో కలిసి తను ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. నిన్ననే 80 ఏళ్లు నిండిన సుగుణ గారికి ఈ తెల్లవారుజామున 100 ఏళ్లు నిండిపోయాయి. భరింపసక్యంగాని గుండెపోటు కారణంగా వైద్య చికిత్స అందే లోపలే సుగుణ గారు స్వర్గస్థురాలయ్యారు. నిమిషాల మీద నమ్మశక్యంగాని ఆ వార్త నలుదిక్కులా పాకింది. ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది. ఊరిలోని చిన్న పెద్ద దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. ఆమెకు నివాళులు అర్పించడానికి సాయంత్రం గాంధీ పార్కులో సంతాప సభ ఏర్పాటయింది. ఊర్లోని రోడ్లన్నీ గాంధీ పార్కుకే దారితీశాయి. పార్కు జనంతో కిటకిటలాడుతూ ఉంది. అందరి ముఖాల్లో విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి. సభ ప్రారంభమయ్యింది. ఒక్కొక్కరు వేదిక చేరి స్వర్గస్థురాలైన సుగుణ గారు ఊరికి అందించిన సేవలు సభకు విన్నవించారు. సభలో ఊళ్ళోని పెద్దలందరూ ఆవిడ వివిధ వర్గాలకు చేసిన సేవలు, చేసిన దాన ధర్మాలు నెమరు వేసుకుని సుగుణ గారు మానవ స్వరూపంలో జన్మించిన దేవత అని కొనియాడారు. సభ ముగిసింది. జనమంతా ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. ఒక వ్యక్తి మాత్రం ఓ మూల ఏదో ఆలోచిస్తూ కూర్చొనే ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఎందుకలా ఇంకా కూర్చునే ఉన్నాడు? పార్కులో ఇంకా కూర్చుని ఉన్న వ్యక్తి పేరు గోపాలం. అక్కడికి దగ్గర్లో ఉన్న బొరిగుమ్మపల్లి అతని స్వస్థలం. తల్లి సీతాలకి, తండ్రి నారాయణకు కలిగిన జ్యేష్ఠపుత్రుడు. గోపాలానికి ఒక తమ్ముడు శంకరం, ఓ చెల్లెలు సువర్ణ. తమ్ముడన్నా చెల్లెలన్నా గోపాలానికి వల్లమాలిన ప్రేమ. తమ్ముడికి రోజు హోంవర్క్లో సాయం చేస్తూ ఉండేవాడు. చెల్లెలికి పాఠాలు బోధపరుస్తూ ఉండేవాడు. ప్రతి అట్ల తదినాడు స్వయంగా చెల్లిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి మెల్లిగా ఊపేవాడు. నారాయణ వృత్తి వ్యవసాయం. సాగునీటి సదుపాయం అంతగా లేని కారణంగా వ్యవసాయం మీద నిబ్బరంగా ఆధారపడే పరిస్థితి లేదు. అందుచేత పిల్లలకు పెద్ద చదువులు చెప్పిస్తే నికరమైన ఆదాయం ప్రతి నెల ఆర్జించుకుంటూ ఒడిదుడుకులు లేకుండా జీవితం సుఖంగా గడుపుకోగలరని నారాయణ నిశ్చయించుకున్నాడు. పిల్లలకు ఆ విషయం పదే పదే చెప్తూ కష్టపడి శ్రద్ధగా చదువుకోమని హెచ్చరిస్తూ ఉండేవాడు. ఊళ్ళోని హైస్కూలు చదువు అయిపోగానే పెద్ద కొడుకు గోపాలాన్ని దగ్గరలోని నవరంగపట్నంలో కాలేజీ చదువులో చేర్పించాడు. శంకరం, సువర్ణ కూడా స్కూల్లో చదువుకుంటున్నారు. గోపాలం కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో కొందరు తన తోటి విద్యార్థుల ఆలోచనలకు ప్రభావితుడై సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ విషయం తండ్రితో చర్చించాడు. ఆ పరీక్షలు పాస్ అయితే కలెక్టర్ ఉద్యోగం దొరుకుతుందని నచ్చజెప్పాడు. ఆ పరీక్షలు రాయడానికి ఢిల్లీలో 6-7 నెలలు శిక్షణ తీసుకోవలసి ఉంటుందని, ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుందని చెప్పాడు. కలెక్టర్ ఉద్యోగం దొరకగానే తమ్ముడి పై చదువు, చెల్లెలి పెళ్లి తన బాధ్యత అని హామీ ఇచ్చాడు. కొడుకు ఉన్నత ఆశయాలు విన్న తల్లిదండ్రులిద్దరూ సంబరపడ్డారు. కలెక్టర్ పరీక్ష తప్పక రాయమని ఇద్దరూ నొక్కి చెప్పారు. 2-3 ఎకరాల భూమి అమ్మైనా సరే కావలసిన ఖర్చు పెట్టగలను అని తనయునికి హామీ ఇచ్చాడు నారాయణ. గోపాలం పీజీ చేసి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ కోసం ఢిల్లీ వెళ్లాడు. తండ్రి నారాయణ తనకున్న 10 ఎకరాల భూమిలో 5 ఎకరాలమ్మి కొడుక్కి ఆర్థిక సమస్య లేకుండా చూశాడు. గోపాలం కూడా రాత్రి పగలు కష్టపడి పరీక్షల్లో విజయం సాధించాడు. ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని బీహార్ రాష్ట్రంలో ఉద్యోగంలో చేరాడు. గోపాలం పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడని తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు గర్వపడ్డారు. గోపాలం తరచూ ఉత్తరాలు రాస్తూ తండ్రికి వీలైనంత డబ్బు పంపించేవాడు. కానీ ఆ మంచి రోజులు కొంచెం రోజులే గడిచాయి. క్రమక్రమంగా ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది. మనీ ఆర్డర్లు కూడా బంద్ అయిపోయాయి. కారణం, గోపాలం తన డిపార్ట్మెంట్లో మరొక జాతికి చెందిన ఒక ఉన్నతోద్యోగి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అది అప్పటికి ఎప్పటికీ గోప్యంగానే ఉంచాడు. భార్య, అత్తవార్ల ఒత్తిళ్లకు ప్రభావితుడై తన కుటుంబానికి దూరమయ్యాడు. ఊహించని ఆ మార్పులు, క్షీణించిన ఆర్థిక పరిస్థితి నారాయణను కృంగదీశాయి. అలా ఉండగా
శంకరం పట్నంలోని కాలేజీ చదువుకి సిద్ధమయ్యాడు. ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు అనే గంపెడాశతో శంకరం పై చదువుకి ఆర్థిక సాయం అర్థిస్తూ నారాయణ గోపాలానికి ఉత్తరం రాశాడు. జవాబు లేదు. నిజానికి అది అతన్ని చేరకుండా చేసింది భార్యామణి. శంకరం పై చదువుకి ఫుల్ స్టాప్ పడింది. ఆ మార్పులను తట్టుకోలేక ఓ రాత్రి నారాయణ హరి అన్నాడు. ఆ వార్త కూడా గోపాలాన్ని చేరనివ్వలేదు భార్యామణి. ఆ తర్వాత కొద్ది రోజులకే నారాయణ భార్య సీతాలు కూడా పరలోకంలో భర్త చెంతకు చేరింది. ఆ విషయం అన్నకు తెలియచేయలేదు శంకరం. పదే పదే భార్య చేస్తూ ఉండే ఒత్తిళ్లను తట్టుకోలేక గోపాలం తన పదవిని దుర్వినియోగం చేస్తూ పెద్ద లంచగొండిగా మారాడు. ఆ విషయంలో 2 మార్లు ఎంక్వైరీలను కూడా ఎదుర్కోవాల్సొచ్చింది. గోపాలానికి మనశ్శాంతి లోపించింది. భార్యామణి ప్రతి చిన్న విషయానికి పెద్ద రగడలు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రవర్తన గోపాలాన్ని కలవరపరిచి డాక్టర్ని సంప్రదించాడు. అది ఒక రకమైన మానసిక రోగమని తేలింది. చికిత్స ప్రారంభమయ్యింది. కానీ ఆ వ్యాధి క్రమంగా ముదిరిపోవడంతో గోపాలం భార్యకు మానసిక చికిత్సాలయమే శాశ్వత చిరునామాగా మారింది. గోపాలం కష్టాలు అక్కడితో ఆగలేదు. తన ఏకైక పుత్రుడు వ్యసనాలకు లోనై తండ్రి అండదండలు చూసుకుని ఒక దౌర్జన్యాల ముఠాకు నాయకుడిగా మారాడు. ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. చాలా రోజుల నుండి గోపాలం తన తల్లిదండ్రులకు, తమ్మునికి, చెల్లెలికి చేసిన అన్యాయం తలుచుకుంటూ మనసులో బాధపడుతున్నాడు. తలవని తలంపుగా ఒకరోజు గోపాలానికి తన చిన్ననాటి స్నేహితుడు బజారులో కనిపించాడు. గోపాలం అతనితో మనసు విప్పి మాట్లాడుకున్నాడు. అతన్ని తన కుటుంబ వివరాలు అడిగాడు. ఆ స్నేహితుడు తనకు తెలిసినంత వరకు తల్లిదండ్రులిద్దరూ పోయిన తర్వాత ఆ కుటుంబం శాశ్వతంగా నవరంగపట్నానికి మారిపోయారని, తమ్ముడు శంకరం అదే పట్నంలో వెంకటేశ్వర వస్త్రాలయంలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పాడు. మరి ఏ వివరాలు తెలియవు అన్నాడు. అది విని గోపాలం పశ్చాత్తాపంలో మునిగిపోయాడు. దేవుడు తనకు తగిన శిక్షే వేశాడని అభిప్రాయపడ్డాడు. రాత్రంతా ఆలోచించాడు. ఏమిటి చెయ్యడమా అని. ఆఖరికి ఒక నిశ్చయానికొచ్చాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి నవరంగపట్నంలో తమ్ముడు శంకరాన్ని కలిసి భావి జీవితం తమ్ముడు చెల్లెలితో గడపాలని ఆ నిశ్చయమే గోపాలాన్ని ఈ దినం నవరంగపట్నం చేర్చింది. తమ్ముణ్ణి తొందరగా చూద్దామనుకున్న గోపాలం సుగుణ గారి మరణానికి సంతాప సూచకంగా పట్నంలోని దుకాణాలన్నింటితో పాటు వెంకటేశ్వర వస్త్రాలయం కూడా మూసివేయబడ్డ కారణంగా తమ్ముణ్ణి కలియలేకపోయాడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను చూసి ఏమీ తోచక గాంధీ పార్కుకి వెళ్ళాడు. అక్కడ సంతాప సభ జరుగుతూ ఉంటే తను ఓ మూల కూర్చుని పరధ్యానంగా వక్తల పలుకులు చెవిన వేసుకున్నాడు. అలా ఏకాంతంగా ఉన్న గోపాలం కొంతసేపైన తర్వాత తను బస చేసిన హోటల్ చేరుకున్నాడు. రాత్రంతా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. సంతాప సభలోని వ్యక్తుల పలుకులు ఒక్కొక్కటి జ్ఞాపకమొచ్చాయి. వారిలో ఒక ఆయన సుగుణ గారు ఆమె తల్లిదండ్రులు వారి వృద్ధాప్యంలో ఎట్టి ఇబ్బందులు ఎదుర్కోకూడదని తలచి జీవితాంతం అవివాహితగానే ఉండిపోయారని, ఆమె చేసిన త్యాగాన్ని కొనియాడాడు. అది తలచుకుని గోపాలం తన ఉజ్వల భవిష్యత్తుకై తన తల్లిదండ్రులు చేసిన త్యాగానికి, వారి ఎడల తను చేసిన అమానుష ప్రవర్తన తలుచుకుని తనను తానే చేదరించుకున్నాడు. ఆ మన్నాడు ఉదయం దుకాణాలు తెరవడం గమనించగానే గోపాలం వెంకటేశ్వర వస్త్రాలయానికి వెళ్ళాడు. వస్త్రాలయం యజమానిని కలిశాడు. అతని ద్వారా గోపాలం తెలుసుకున్న విషయాలు: తమ్ముడు శంకరం పోయి సుమారు 3 ఏళ్లు కావస్తోంది. అతని ఏకైక పుత్రుడు పీజీ చేసి ఏదో పెద్ద కంపెనీలో ముంబైలో ఆఫీసర్గా చేరాడు. భర్త పోగానే శంకరం భార్య కొడుకు వద్దకు వెళ్లిపోయింది. చెల్లెలు సువర్ణ తెలివితేటలుగా చదువుకుని బెంగళూరులో ఎంబీఏ చేసి ఏదో పెద్ద కంపెనీలో మేనేజర్గా చేరింది. సువర్ణ ఉన్నత విద్యకు దివంగత సుగుణ గారు ఆర్థిక సాయం చాలా వరకు అందజేశారు. ప్రస్తుతం పెళ్లైన తర్వాత సువర్ణ భర్తతో పాటు అమెరికాలో ఉంటుంది. మరి ఏ వివరాలు తెలియవు. శంకరం గురించి గోపాలం మరికొన్ని విషయాలు తెలుసుకున్నాడు. గోపాలం కలుసుకున్న వస్త్రాలయం యజమాని స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే అతని తండ్రి హఠాత్తుగా పోయాడు. ఆ పరిస్థితిలో వస్త్రాలయం నమ్మకంగా నడిపే పెద్ద దిక్కు ఎవ్వరూ లేని కారణంగా అప్పటికే తమ వద్ద పనిచేస్తున్న శంకరం మీద సదభిప్రాయం ఉండడం మూలాన శంకరానికి ఆ బాధ్యత అప్పచెప్పడమయ్యింది. శంకరం ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఎట్టి ప్రలోభాలకు లోను కాకుండా
వస్త్రాలయాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ఆ కారణంగా శంకరంపై గల గౌరవ సూచకంగా ప్రతి ఏటా అతని పుణ్యతిథి నాడు వస్త్రాలయ యాజమాన్యం బీదలకు అన్నదానం చేస్తున్నారు. వస్త్రాలయం నుండి గోపాలం తాను బస చేసిన హోటల్ చేరుకుని దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. తమ్ముడు ఇహలోకంలో లేడు. అతని భార్యకు ఎక్కడున్నారో తెలియదు. చెల్లెలు పై దేశంలో ఉంది. ఆమె చిరునామా కూడా తెలియదు. తనకు భార్య కొడుకు ఉండి లేనట్టే అయ్యింది. తను చేసిన ఘోరమైన తప్పులన్నీ తలుచుకుని సమాజం ఏ దృష్టితో తనను తమ్ముణ్ణి చూస్తోందో ఊహించుకుని తనని తాను నిందించుకున్నాడు. పోలీసు శాఖలో అత్యున్నత పదవిని అధిష్ఠించిన లంచగొండితనానికి చిరునామాగా మారి మాయలేని మచ్చ తెచ్చుకున్నాడు తను. మరి తమ్ముడో ఒక బట్టల దుకాణంలో చిరుద్యోగిగా చేరి నీతి నియమాలు సత్ప్రవర్తనలతో యజమానుల దృష్టిని ఆకర్షించి పరిస్థితుల ప్రభావాన్ని వస్త్రాలయ యాజమాన్యాన్ని దక్కినా అధికార దుర్వినియోగానికి పెక్కు అవకాశాలున్నా లేస మాత్రము దురాశకు లోనుగాక అతి విశ్వసనీయమైన ఉద్యోగిగా యజమానుల మన్ననలు అందుకుని చనిపోయిన తర్వాత కూడా గౌరవింపబడుతున్నాడు. అంతేకాదు తన ఉజ్వల భవిష్యత్తుకై సర్వము ధారపోసిన తండ్రి పట్ల బాధ్యతారహితంగా తను చేసిందేమిటి? ఎట్టి బాధ్యతలు లేకపోయినా తన చెల్లెలి ఉన్నత విద్యకు సుగుణగారు ఎంత సహృదయ భావంతో చేయూతనిచ్చారు. ఇలా తలుచుకుంటే ఎన్నో ఉన్నాయి. కాని తన గత చరిత్రను తిరిగి రాయలేడు. భవిష్యత్తు తన చేతిలో ఉంది. దానికి కార్యాచరణ ఏమిటి? గోపాలం దీక్షతో ఆలోచించసాగాడు. పశ్చాత్తాపంతో రుణం తీర్చుకుందామంటే చెల్లి తమ్ముని కుటుంబాల జాడ తెలీదు. కింకర్తవ్యం అని దీర్ఘంగా ఆలోచించాడు. తన చిన్ననాటి స్నేహితుడు కలిసినప్పుడు తను పుట్టి పెరిగిన బొరిగుమ్మపల్లి ఇప్పటికీ ఎట్టి అభివృద్ధి లేక దీనావస్థలో ఉందని చెప్పడం జ్ఞప్తికొచ్చి కనీసం పుట్టి పెరిగిన గ్రామాభివృద్ధికి సేవలందించి శేష జీవితాన్నైనా సార్థకం చేసుకుందామనుకున్నాడు. కాని పెద్ద సంశయం. ఆ గ్రామవాసులు గ్రామంలోకి అడుగు పెట్టనిస్తారా? అద్దంలో తన ఆకారాన్ని చూసుకున్నాడు. ఊబాకాయం బట్టతలగల తన ప్రతిబింబం చూసుకుని ఆ ఆకారంలో తనని ఎవ్వరూ గుర్తుపట్టలేరని నిబ్బరపడ్డాడు. మారు పేరుతో బొరిగుమ్మపల్లిలో అడుగు పెట్టడానికి నిశ్చయించుకున్నాడు. గోపాలం తన పేరుని గోవిందరావుగా మార్చుకున్నాడు. కొన్ని దశాబ్దాల తర్వాత గోపాలం తను పుట్టి పెరిగిన బొరిగుమ్మపల్లిలో గోవిందరావుగా అడుగుపెట్టాడు. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యానని గ్రామవాసులకు చెప్పాడు. తను ఏకాకినని శేష జీవితం ప్రశాంతంగా ఒక గ్రామంలో గడుపు బొరిగుమ్మపల్లి వచ్చినట్లు చెప్పాడు. 2 గదుల పెంకుటిల్లు అద్దెకు తీసుకున్నాడు. గోవిందరావుగా మారిన గోపాలం మరోసారి యాదృచ్ఛికముగా బొరిగుమ్మపల్లిలో జీవించను ఆరంభించాడు. క్రమంగా ఇరుగు పొరుగు వారితోనూ ఊళ్ళోని పెద్దలతోనూ పరిచయాలు చేసుకున్నాడు. అలా ఉండగా తను పుట్టి పెరిగిన ఇల్లు అమ్మకానికి వచ్చిందని తెలిసింది. జాప్యం చేయకుండా అది తనదిగా చేసుకున్నాడు. అది భగవత్ సంకల్పమే అని పొంగిపోయాడు. కావలసిన మరమ్మతులు చేయించి తండ్రి కట్టిన ఇంటిని కంటికి ఇంపుగా చేశాడు. పెరడులో దీనావస్థలోనున్న ఊయలను పునరుద్ధరించి తన చిన్ననాటి రోజుల్లో ఆ ఊయల్లో చెల్లెల్ని కూర్చుండబెట్టి మెల్లగా ఊపుతూ ఉండే మధుర క్షణాలు నెమరు వేసుకున్నాడు. త్వరలో గ్రామదేవత పండగలొస్తున్నాయి. ఆ పండగలు నిర్వహించే విషయం చర్చించుకోవడానికి రాబోయే ఆదివారం గ్రామంలోని పెద్దలు ఊరి చివరనున్న గ్రామదేవత ఆలయంలో కలుస్తున్నారని గోపాలానికి ప్రస్తుతం గోవిందరావుకి తెలిసింది. ఆదివారం నాడు గోపాలం ఆలయం చేరుకున్నాడు. అతని రాక గమనించిన అతని పరిచయస్తులు కొందరు గోపాలాన్ని ఆహ్వానించి సభలో పాల్గొనమన్నారు. పండుగల నిర్వహణ చర్చలో చురుగ్గా పాల్గొని గోపాలం గ్రామ పెద్దల దృష్టిని ఆకర్షించాడు. పండుగల నిర్వహణకయ్యే ఖర్చులకు సభ్యులకొక్కరు తమ చందా సభకు తెలియజేస్తున్నారు. గోపాలం కూడా తన వంతు చందా అందరికంటే అత్యధికంగా తెలియజేశాడు. సభలో ఒక ఆయన దేవి ఆలయానికి కొన్ని పెద్ద మరమ్మతులు చేయవలసి ఉందని, పండుగలకు ముందుగా అవి చేయిస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు. అది ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని, పంటలొచ్చాక అవి చేపట్టవచ్చని కొందరు సలహా ఇచ్చారు. అది విని గోపాలం ఎంత ఖర్చు కాగలదు అని వివరణ కోరాడు. సభలోనే ఉన్న సివిల్ వర్క్స్ చేసే సివిల్ నాయుడు సుమారు 50-60 వేల వరకు అవుతుంది అన్నాడు. తక్షణం స్పందిస్తూ గోపాలం ఆ ఖర్చంతా తన బాధ్యత అని ప్రకటించి సివిల్ నాయుడిని వెంటనే పని ప్రారంభించి కావలసిన అడ్వాన్స్కి తనను ఇంటి వద్ద కలవమని చెప్పాడు.
సభ్యులందరూ గోపాలాన్ని కొనియాడి ధన్యవాదాలు కురిపించారు. గోపాలం ప్రణాళికకు శుభారంభమయ్యింది. గ్రామ పెద్దల్లో ఓ స్థానం పొందాడు. గోపాలం గ్రామంలో అధ్వాన్న పరిస్థితుల్లోనున్న రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాడు. గ్రామ పెద్దలతో పాటు సంబంధిత ఉన్నతాధికారులను కలిసి సమస్యను తగు రీతిలో వారికి తెలియజేసి మరమ్మతులకు కావలసిన ధనాన్ని మంజూరు చేయించాడు. 2 నెలల్లో గోపాలం పర్యవేక్షణలో బొరిగుమ్మపల్లిలో నాణ్యమైన రోడ్లు వెలిశాయి. జరుగుతున్న అభివృద్ధికి తోడుగా గ్రామంలో ఒక బ్యాంకు శాఖ ప్రారంభమయ్యింది. బ్యాంకు రుణాలతో గ్రామంలోని పాడి పంటలు అభివృద్ధి చెందను ఆరంభించాయి. ఆ రోజు అట్ల తదియ. గోపాలం తన పెరట్లోని ఉయ్యాల బాగు చేయించాడని వీధిలోని ఆడపిల్లలకు తెలుసు. వీధిలోని పిల్లలందరితో చనువుగా ఉంటూ ఉండడం మూలాన గోపాలాన్ని పిల్లలందరూ కలిసి ఆనాటి పండుగ సందర్భంగా పెరట్లోని ఊయల్లో ఊగవచ్చా అని వేడుకున్నారు. గోపాలం సంతోషంగా అంగీకరించాడు. అంతేకాదు, పిల్లలకు పళ్ళు పాలు కొని తెచ్చాడు. గోపాలం పెరట్లో పిల్లలది ఒకటే సందడి. అది చూస్తూ ఆనందిస్తున్న గోపాలానికి తన చిన్నతనంలో అదే ఊయల్లో చెల్లెల్ని కూర్చోబెట్టి సరదాగా ఊపిన ఘడియలు జ్ఞప్తికొచ్చాయి. వయ్యారి భామలు ఉయ్యాలు లూగుతూ ఉంటే ఆప్యాయంగా వాళ్లకి కమలా పళ్ళు అందిస్తూ గోపాలం మురిసిపోతున్నాడు. ఇంతలో ఒక అమ్మాయి పరుగున వచ్చి, అంకుల్, ఎవరో ఒక ఆవిడ చిన్న పాప పైన నిలబడి ఇంట్లోకి చూస్తున్నారు అని చెప్పి చెమ్మచెక్కలాడుతున్న పిల్లల్లో కలిసిపోయింది. గోపాలం సత్వరం వెళ్లి, రండమ్మా, లోపలికి రండి, మీ పాప అని ఆహ్వానించాడు. అవును, మా పాప అని వినయంగా చెప్పింది ఆ యువతి. చిట్టి తల్లి, నీ పేరేమిటమ్మా? గోపాలం ముద్దుగా అడిగాడు ఆ పాపని. నా పేరు సుగుణ, చిలక పిట్టలా పలికింది ఆ చిన్నపిల్ల. నేను పుట్టి పెరిగిన గ్రామం. అమ్మాయికి చూపిద్దామని తెచ్చాను. తన రాకకు కారణం చెప్పిందామె. అలాగా తల్లి, మంచి పని చేశారు. నన్ను మన్నించకండి, వయసులో పెద్దవారు. సర్లే అమ్మా, లోపలికిరా, వీధిలోనే నిలబడిపోయావు. వచ్చినావిడ కూతురికి ఇల్లు చూపిస్తూ, ఇక్కడే తాతగారికి మావయ్యలకి నాకు అరిటాకుల్లో భోజనం పెట్టేది అమ్మమ్మ. అరిటాకుల్లో గడ్డ పెరుగు అన్నం తింటే ఎంత రుచిగా ఉంటుంది అనుకున్నావు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, ఈ ఇంట్లో మీరుండేవారా అమ్మా? ఆప్యాయంగా అడిగాడు గోపాలం. ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు. నా చిన్నతనం ఇందులోనే గడిపాను. గోపాలానికి ఎదురుగా ఉన్న ఆ యువతి తలను ఇటునటు తిప్పుతూ ఇల్లు పరికిస్తూ సమాధానమిచ్చింది. మీ నాన్నగారు? క్వశ్చన్ మార్కులాగా ముఖం పెట్టి నిశ్చేష్టుడై అడిగాడు గోవిందరావు అవతారం ఎత్తిన గోపాలం. నారాయణ అని ఆ ఊళ్ళో అని ఇంకా చెప్పబోతూ ఉండగా ఎదురుగా కొయ్యబారి ఉన్న గోపాలాన్ని చూసి గాబరాగా అంకుల్ అంటూ అతని కళ్ళల్లోకి చూసింది. ఇహలోకంలోకొచ్చాడు గోపాలం. తల్లి, నీ పేరు కళా నిజమా అని తలుచుకుంటూ అడిగాడు గోపాలం. సువర్ణ మృదు మధురంగా వినిపించింది గోపాలానికి. దిగ్భ్రాంతితో కూడిన సంతోషంతో చూస్తున్న గోపాలం బుర్రలో ఆలోచనలు ఏమిటో సువర్ణకి తట్టలేదు. గోపాలం నోటి చివరిదాకా చెల్లెమ్మ అని వచ్చినా అలా పిలిచే ధైర్యం లేకపోయింది. భగవంతుడు క్షమించాడు అనుకున్నాడు. అంచేతనే పుట్టి పెరిగిన ఇంట్లోనే తన చెల్లెమ్మని తనతో కలిపేశాడు అనుకున్నాడు. అంకుల్, మీరు ఎన్నాళ్ల నుండి ఈ ఇంట్లో ఉంటున్నారు? నన్ను మన్నించకమ్మా, అంకుల్ అని పిలవకు, ఆప్యాయంగా సలహా ఇచ్చాడు గోపాలం. సందిగ్ధంలో పడ్డాది సువర్ణ. మన్నించకుండా ఏమని పిలవాలి? అన్నయ్య అని పిలిచేదా అన్న సువర్ణ మాటలు వినగానే ఒక్కమారు గోపాలం ఒళ్ళు జలధరించింది. వర్ణింప సఖ్యంగాని అనుభూతి పొందాడు. దశాబ్దాలయ్యింది ఆ మృదు మధుర కంఠం నుండి అన్నయ్య అన్న పిలుపు విని. చెల్లెమ్మ అని సమాధానం చెప్పను ఆరంభించేసరికి సువర్ణకి తన పెద్దన్నయ్యే పిలిచాడా అనిపించింది. ఆ పిలుపులో అపారమైన ఆప్యాయత చవిచూసింది. నాన్నగారు కట్టిన ఈ పవిత్ర దేవాలయంలో గతాన్ని తలుచుకుంటూ బ్రతుకుతున్నానమ్మా. సువర్ణకు ఆ మాటల్లో అంతరార్థం బోధపడలేదు. ఇంతలో, అమ్మా, నువ్వురా, ఉయ్యాల లూగుదాం అన్న కన్న కూతురు గొంతు వినిపించింది. రా చెల్లెమ్మ, ఇవాళ అట్ల తదియ, దైవ సంకల్పం. నీ పుట్టింటికి నువ్వు వచ్చావు. ఉయ్యాల లూగుదానివి పదా. పెరడులోనికి చెల్లెల్ని తీసుకెళ్లాడు గోపాలం. ముగ్గురు పెరడు చేరారు. ఉయ్యల చూడగానే సువర్ణకు గతంలో తన పెద్దన్నయ్య గోపాలం ప్రతి అట్ల తదియనాడు తనను ఆ ఊయల్లో ఊపుతూ ఉండే మధుర క్షణాలు జ్ఞాపకం వచ్చాయి. పట్టరాని సంతోషంతో గోపాలం చెల్లెల్ని మేనకొడల్ని ఉయ్యాల్లో ఊపుతూ పళ్ళు పాలు అందించసాగాడు. సొంత పెద్దన్నయ్యే ఉయ్యాల ఊపుతున్నాడని
చెల్లెలికి తెలియలేదు. కాని అంత ఆప్యాయంగా ఆదరిస్తున్న వ్యక్తి సువర్ణకు ఎందుచేతనో పరాయివాడిగా అనిపించలేదు. ఆ మధురానుభూతి సువర్ణను ఊహాలోకంలో విహరింపజేశాయి. ఆ సమయంలో ఊగుతున్న ఊయల నెమ్మదిగా ఆగింది. సువర్ణ ఊహాలోకం నుండి ఇహలోకంలోకొచ్చింది. వెనుతిరిగి చూసింది. గోపాలం బాధతో చుట్టుకుపోతూ మట్టి మీద పడి ఉన్నాడు. కెవ్వుమని అన్నయ్య అని అప్రయత్నంగా గొంతు చించుకుని అరిచింది. అక్కడున్న ఆడపిల్లలు పరుగున వెళ్లి ఊళ్ళో నలుమూలలకు ఆ వార్త చేరవేశారు. సువర్ణ గోపాలం ఛాతీని 2 చేతులతో గట్టిగా నొక్కుతూ అన్నయ్య అని కంటతడి పెట్టుకుంటూ ఉంటే అది గమనించిన గోపాలం సువర్ణ 2 చేతులు పట్టుకుని చెల్లెమ్మ నన్ను క్షమిస్తావా అని దీనంగా ప్రార్థించాడు. మరణ బాధపడుతున్న గోపాలం లేని బలాన్ని కూడదీసుకుని చెల్లెలి తల నిమురుతూ చెల్లెమ్మ నేను పాపిష్టివాణ్ణి, నేను నీ పెద్ద అన్న గోపాలాన్ని అంటూ తుది శ్వాస విడిచాడు. సువర్ణ పెద్దన్న అని బోరున ఏడవసాగింది. పక్కనే ఉన్న చిన్నది భయంతో అమ్మ అంటూ తల్లి ఒళ్ళో చేరింది. జనం కూడారు. ఆయుర్వేద వైద్యుడు నాడి చూసి గోవిందరావు గారు మరి లేరన్నాడు. పెద్దన్న నన్ను వదిలి వెళ్ళిపోయావా అని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏమిటి జరుగుతోందో తెలియక గందరగోళంలో చుట్టూ ఉన్న జనానికి నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టింది సువర్ణ. పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని గోవిందరావు పేరులోనున్న గోపాలాన్ని అంతా మెచ్చుకున్నారు. గ్రామ పెద్దలతో కూడిన జనం నారాయణ నారాయణ స్వరాలతో గోపాలానికి అంతిమ యాత్ర చేయించారు. అతని భౌతిక దేహం అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే బొరిగుమ్మపల్లి తల వంచి నమస్కరించింది. మరునాడు సంతాప సభలో అంతా గోపాలం గ్రామానికి చేసిన సేవలని నెమరు వేసుకున్నారు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.